నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూస్తే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఓవైపు, ప్రతిపక్ష పార్టీ, విపక్ష పార్టీలు మరోవైపు. సో ఇది తెలంగాణ భవన్ కాదు, జనతా గ్యారేజ్. ఏ సమస్యలున్నా తెలంగాణ భవన్కి వచ్చి మీరు సమస్యల్ని ఖచ్చితంగా సాల్వ్ చేసుకోవచ్చు. ప్రజల పక్షాన మేము ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యల్ని, ప్రజల్ని పట్టించుకోవట్లేదంటూ కేటీఆర్ మాట్లాడుతున్నాడు. మరోవైపు రేపో మాపో ఖచ్చితంగా ఫార్ములా ఈ రేస్ కేసులో ఖచ్చితంగా కేటీఆర్ ఇతర అధికారులు అరెస్టు కాబోతున్న ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. రైట్. మరోవైపు బతుకమ్మ సంబరాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. గతంలో బతుకమ్మ అంటే కల్వకుట్ల కవితమ్మ, కవితమ్మ అంటే బతుకమ్మ అన్నట్టుగా చర్చ జరిగింది. బట్ అటువంటి కవితమ్మ పెద్దగా సోషల్ మీడియాలో కనబడట్లేదనే చర్చ కూడా జరుగుతూ ఉంది. రైట్. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీజేపీ పార్టీ నేత, కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు రాజా యాదవ్ గారు ప్రస్తుతం మనతో పాటున్నారు. సార్ నమస్తే. నమస్తే. సో గతంలో మనం చూసినాం 10 సంవత్సరాల పాటు కల్వకుట్ల కవితమ్మ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవితమ్మ అన్నట్టుగా ప్రజల్లోకి పోయారు. మీడియా అయినా సోషల్ మీడియాలో అయినా ఆమె ఆ రకంగా ప్రచారం చేసుకున్నది మనం చూసినాం. కానీ ఎప్పుడైతే పార్టీ నుంచి బయటకు వచ్చిందో, ఎప్పుడైతే పదవికి రాజీనామా చేసిందో, మరి అప్పటి నుంచి కొంత ఆమె బతుకమ్మ విషయంలో ప్రయారిటీ తగ్గింది తెలంగాణలో ఒక చర్చ జరుగుతున్నది. సో ఏం చెప్తారు సార్? ఆమె దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు మీరు. ఆనాడు మాత్రం కవితమ్మ కుటుంబాన్ని అది ఆనాడు మాకు రోగం పుట్టింది. మాటొండలో రోగం పుట్టి ఆమెకు ఏ పాత్ర లేక కేటీఆర్కు పాత్ర వచ్చింది. అప్పటి వరకు పాత్ర వచ్చింది. ఆయన స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అయిండు. ఈమెకు పాత్ర లేదు. ఈమెకు పాత్ర లేకపోతే ఈ పాత్ర సృష్టి జరిగింది. వి ప్రకాష్ గారే ఆ పాత్రకు జీవం పోసిండు. జీవం పోతే ఈమె బతుకమ్మ షిప్ పట్టుకొని పోయింది. వీళ్ళ అమ్మ పోయిందా? వీళ్ళ అమ్మగారింటికి ఆడపోయిందా? మొన్న చింతమడక పోయిందంటే ఏం పని పోయింది? చింతమడకన వీళ్ళ బతుకమ్మ బయటికి వెళ్ళేదా? ఒకవేళ వెళ్ళినా సాకలోల్లో, ఒకవేళ వెళ్ళినా ఏలోల్లో వీళ్ళు బతుకమ్మను కొంచెం పోయేది తప్ప. అంటే అగ్రకులాలు బతుకమ్మ ఆడేదా గతంలో? వెలమలు దాదాపు దొరల బతుకమ్మ కాదు, ఇది బహుజనుల బతుకమ్మ. ఇది సబ్బండ జాతి బతుకమ్మ. ఎస్సీలు క్రిస్టియన్ మతంలో కలవకముందు వాళ్ళు కూడా బతుకమ్మ ఆడేది. వాళ్ళని అండరాని వాళ్ళుగా, వాళ్ళని దూరం చూసిన రివాజ్లా పాపం వాళ్ళు బతుకమ్మకు దూరం అయినలు. ఇది బహుజనులది బతుకమ్మ, వీళ్ళది ఎందుకైంది? అగ్రవర్ణాలకు బతుకమ్మ లేదు. కానీ చింతమడకకి ఇవాళ పోవడం కొత్త కాదు. గతంలో కూడా నేను చింతమడకకు పోయినా అన్నట్టుగా ఒక చింతమడక కాదా, ఎవ్వలైనా నీ చెల్లైనా నా చెల్లైనా అమ్మగారి ఇంటికి పోతుంది ఆడుకోను. అవును, అమ్మగారి ఇంటికి పోతుంది ఆడుకోను బతుకమ్మ ఆడడానికి. వయసోళ్ళు కూడా తల్లిగారింటికి పోయి బతుకమ్మ ఆడుకుంటారు. వీళ్ళ అమ్మ బతుకమ్మ ఆడిందా? వీళ్ళ అమ్మ బతుకమ్మ ఆడితే ఆ కవితక్క ఆడచ్చు. కానీ కవితక్కకో పాత్ర కావాలి కాబట్టి మా అటువంటి తెలంగాణ పిచ్చోళ్ళు కవితక్కకు ఒక పాత్ర ఆపాదించి వి ప్రకాష్ గారు పుణ్యాన ఆమె ఒక నేతగా ఇవాళ అవతరించినందుకు అది చాలా రోజులు ఉంచుకోకపోయా, అంకశండాలం పనులు చేసే, చేరాని పని చేసే, తివారి జైలుకు పోయొచ్చినాక మరి మళ్ళా మంచిగానే ఉండే. ఓ ఉత్తరం అని పట్టుకొని పాడా, అవి ఉన్న పార్టీల నుంచి యువతలకు వెళ్ళే. ఒక్కొక్కల గోసగా ఇప్పుడు తెలంగాణ వ్యక్తులు ఎవరైతున్నారో, తెలంగాణ పోరాట యోధులు ఎవరైతున్నారో, 1200 బలిదానాలు ఎందుకైతే అయినాయో వాళ్ళ గోస తలిగి ఈ కల్వకుంటోళ్ళు చెట్టుకొకడు పుట్టకొకడు అవుతారా? మేమైనాం కదా చెట్టుకొకడు పుట్టకొకడు, ఒక్కొక్కరు ఆగం. నేను పాన్ షాప్ కాడి పోయినా మొన్న ఒక్కసారి. నేను పాన్ తినేది అది వరకు. ఆ పాన్ షాప్ కాడికి పోతే బిల అంటే కళ్ళ నీళ్ళు పెట్టుకోబట్టిండ్రు. అన్నా ఎన్ని రోజులే మనం కలవక, నీ పరిస్థితి ఏం తమ్మి, నీ పరిస్థితి ఎక్కడున్నావురా? నా కొడుకు చచ్చిపోయాడు కదన్నా, నా కొడుకు చచ్చిపోయాడు, ఎవడు దిక్కులేడన్నా, నా దగ్గరికి ఎవడు అత్తలేడు. ఇంకొకరు ఏంది నువ్వు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాను ఎందుకు ఎడతాను అంటే, నా పిల్లని చచ్చిపోయింది కదన్నా. తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ ఉసురు తలిగి వీళ్ళు చెట్టుకోకలు పుట్టకోకలు గారా కలవకుంటోళ్ళు. వీళ్ళు ఎక్కడ ఉండరు? వీళ్ళు అన్న ఎక్కడుండే? అమెరికాలు ఉండే. ఈమె అమెరికాలోనే ఉండే. మా అన్న చెప్పిండే, ఎవరు కేసీఆర్ అన్న, మా అన్న, నా పిల్లలు అక్కడ బాగా సెటిల్ అయ్యిండ్రు, నాకేం పని లేదు, నేను మియా బీబీ అని మా అన్న చెప్పేది. అమెరికాకేమో 3 రోజుల పాటు బతుకమ్మ ఆడడానికి పోతుంది కవిత అనే
చర్చ జరుగుతున్న సమాచారం వస్తుంది. ఎట్లుండబోతున్న అమెరికాలో మన వాళ్ళందరూ కూడా ఆడుకుంటారు. మన తెలుగు వాళ్ళందరూ కూడా తెలంగాణకు సంబంధించిన తెలుగు వాళ్ళు, ఆంధ్రాలో బతుకమ్మ లేదు, తెలంగాణకు సంబంధించిన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఒకరోజు అనుకుంటారు, వాళ్ళు ఆ రోజు ఆడుకుంటారు. ఈమె బతుకమ్మ పట్టకపోతేనే బతుకమ్మ కాలే, అమెరికాలో ఎక్కడ కూడా బతుకమ్మ కాలే, అది వరకు కూడా ఆడుకునేది. నా బిడ్డ ఈమె కంటే సీనియర్, నా అల్లుని కంటే సీనియర్, ఈ జూనియర్ వీళ్ళ ఈమె హస్బెండ్ అనిల్, మా అల్లుని కంటే జూనియరే. ఓ మీ మామది బ్రహ్మాండంగా నడుతుంది కేసీఆర్ దగ్గర అని మా అల్లుని చెప్పిండి ఈయన, ఈ పురుషాత్తుడు. వీళ్ళ బతుకులు బజారు పాలయ్యే రోజు వచ్చింది. ఎందుకంటే గా పాన్ షాప్ కాడ వల్ల గోస తలగదా వీళ్ళకు, తలిగి ఇట్లా గారా. ఖచ్చితంగా ఆమె బతుకమ్మ సినిమా అయిపోయింది. కానీ ఒక్కటే సంతోషం ఏంటంటే బహుజనులు మర్చిపోదురా, లేకపోతే అశ్రద్ధ కత్తురా, కానీ ఈ బతుకమ్మ పేరు మీదనైతే బతుకమ్మకు ప్రాచుర్యం లభించింది. ఏ పార్టీ ప్రభుత్వంలోకున్నా కూడా బతుకమ్మను కొలవాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇవాళ అంటే కవిత పాత్ర ఎంతో కొంత ఉన్నది బతుకమ్మ అంటే ఒక్కటేనండి, మళ్ళీ బహుజనులకు దగ్గర చేసి ఒక్కటేనండి. తెలంగాణ మూమెంటు అనేక విషయాలను, తెలంగాణ ఉద్యమం ఏవైతున్నదో అనేక విషయాలను, మరుగుడు పడ్డ విషయాలను, అనేకం కళల్ని కూడా బయటికి తెచ్చింది. ఎందుకంటే కళాకారులు అనేక మంది రవిగాంచని చోటు కవి కాంస్తాడట, రవిగాంచని చోటు కవి కాంస్తాడు, చూస్తాడు, ఆ మూల తొంగి చూస్తాడు. అందుకనే తంగేడు పువ్వుకు విలువ వచ్చింది. ఏనాడో తంగేడు పువ్వు ఉండే, ఇవాళ తంగేడు పువ్వు ఉన్నా లేకున్నా కూడా విలువ అయితే వచ్చింది బతుకమ్మకు. తలో చేసిండ్రు. ఇలా రేవంత్ రెడ్డి కూడా అనుసరించక తప్పని పరిస్థితి నిర్మాణమైంది. బహుజనుల పండుగ మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది. పైసలు లేవు పాపం ఎవరి దగ్గర, కానీ బ్రహ్మాండంగా జరుగుతుంది. తెలంగాణ భవన్ కాదు ఇది, జనతా గ్యారేజ్. కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ కావచ్చు, రైతన్నల యూరియా విషయంలో కావచ్చు, ఇతర సమస్యల విషయంలో పట్టించుకోవట్లేదు. ఏ సమస్యలున్నా తెలంగాణ భవన్కి రండి. RRR అయినా, డబుల్ బెడ్రూమ్ అయినా, లేకపోతే హైడ్రా విషయమైనా మేము ఆ సమస్యలను సాల్వ్ చేస్తాం, మీ వెనక ఉంటామంటూ కేటీఆర్ చెప్తున్నాడు. ఎట్లా చూస్తారు తెలంగాణ భవన్ని జనతా గ్యారేజ్గా పేరు మార్చాలి అంటే? ఇది ఎవరు రానప్పుడు షాప్ పెడతారు, జనతా గ్యారేజ్ అంటారు దాన్ని. ఓకే, అరేక్ మాల్ 20 రూపాయలు, అరేక్ మాల్ 20 రూపాయలు. జనతా బజార్ తెస్తారు కదా. ఇప్పుడు ఆఫీసు, మా అన్న కట్టిన ఆఫీసు, మా కేసీఆర్ అన్న కట్టిన ఆఫీసు గదికి ఏం వచ్చిందంటే జనతా గ్యారేజ్కి వచ్చింది. అది జనతా గ్యారేజ్కి వచ్చింది. అరేక్ మాల్ ఎవరైనా చెప్పుకోవచ్చు. అక్కడ జాతకాలు చూసేవాళ్ళు కూడా ఉంటారు ఏమో రేపటి నుంచి. ఇంకా ఇప్పుడు జనతా గ్యారేజ్ తెరిచిన తర్వాత ఈ జాతకాలు చూసేవాళ్ళు ఉంటారు కదా, చిలక పంచాంగం, ఈ బొట్లు పెట్టుకొని వాడు వీడు మోపైతాడు కదా అక్కడికి ఇక్కడికి, చెవుల దూద్ తీసినోడు, చెవుల జీవులు తీసినోడు ఒకడు, వీళ్ళందరూ మోపైతారో ఆఫీస్ కాడ. ఎందుకంటే మేము కష్టపడి నిర్మాణం చేసిన ఆఫీస్ అది. చెవుటోడు ఇచ్చిన ఆఫీసు. సుదర్శన్ రావు గారు నీళ్లు కొట్టేది, స్వర్గీయ సుదర్శన్ రావు గారు నీళ్లు కొట్టేది తెలంగాణ భవన్కు. మా కేసీఆర్ గారు ప్రతి అంగుళం చూసి నిర్మించుకున్న ఆఫీస్ అది. దాని గతి ఎక్కడికి వచ్చిందంటే జనతా గ్యారేజ్ కాడికి వచ్చింది. కేటీఆర్ గారు మొట్టమొదలు మీ పంచాయతీ దింపుకొని, మీ చెల్లె పంచాయతీ దింపు, మీ బావ పంచాయతీ దింపు. మీ బావని గంతగానం తిడుతుంది, నీకు ఎట్లిన బుద్ధి అవుతుంది? గంతగానం తిట్టచ్చునా ఆమె? గన్ని తిట్టచ్చునా? సిద్దిపేట కూడా పోయినట్టున్నది. సిద్దిపేట పో, నువ్వు ఎక్కడికన్నా పో, నీ చెల్లని రూపాయి అయినవి యాడికి పోయినా ఏం లేదు. దానికి గీతలు ఎక్కువ ఉంటాయి. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ ఉంటాయి. కవితకు కూడా గీతలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కడి పోయినా చెల్లని రూపాయి అయినవి చెల్లె, నువ్వు ఏడ తిరిగినా నువ్వు అక్కర రావు. హరీష్ రావును గంతగానం తిడతావా? తిట్టచ్చునా నువ్వు గంతగానం? అంటే నువ్వు చట్టసమ్మతం చేస్తానవు. మా బావ దొంగ అంటే మీ వ్యవస్థే దొంగతనము. ఆనాడు మీ తండ్రి ఇరిగేషన్ మంత్రిగా ఉండ్రి. మీ తండ్రి మా కేసీఆర్ అన్న ఇరిగేషన్ మంత్రి ఉండే, హరీష్ రావు లేకుండే. మరి హరీష్ రావు మీదనే వస్తుంది కదా వచ్చిన బదనామా మొత్తం. హరీష్ రావు బదనామం ఎవరికి ఎంత ఉంటే గత మొయ్యాల్సిందేనండి. ఇప్పుడు బదనామం ఎవరికి ఎంత ఉన్నా కూడా అది అంటాల్సిందే. లల్లు ప్రసాద్ కంటే గొప్పోలానండి.
ఒక కొత్త ఒరవడిని సృష్టించిన లల్లు ప్రసాద్ దానా కుంభకోణంలో జైలుకు పోయిండు. ఇక యువతలకి వెళ్తాంది ఆ పార్టీ. ఇది ఉద్యమ కోణంలో పుట్టిన పార్టీ, నీ పార్టీ కాదు అది. ఉద్యమ కోణంలో పుట్టిన పార్టీ. ఆనాడు లెఫ్టిస్టులు ఆనాడు మావోయిస్టు పార్టీ కూడా, ఆనాడు ఓట్లను నమ్మని మావోయిస్టు పార్టీ కూడా తీర్మానం చేసింది, తెలంగాణ ఆంధ్ర వేరు కావాలి. ఆనాడు బీజేపీ పార్టీ తీర్మానం చేసింది కాకినాడలో. దురదృష్టవశాత్తు వెంకయ్యనాయుడు ప్రభ వెలిగి ఆనాడు 3 రాష్ట్రాలు అయినాడు, 4వ రాష్ట్రంగా కానియలేదు ఆ పురుషాత్తుడు. ఆనాడు కనుక కానిస్తే ఇవాళ బీజేపీ ఎన్నడో ప్రభుత్వంలోకి వచ్చేది ఉండే. ఈ కేసీఆర్ కుటుంబం ఎంటర్ అయ్యేది కాకుండా 1200 మంది ప్రాణాలు పోకుండా ఉండే. ఆ పురుషాత్తుడు చేయబట్టి ఆగింది. ఆ వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడు కలిసి దాన్ని ఆపినరాను ఆ రోజు. లేకపోతే ఆనాడే రాష్ట్రం అయ్యేది. ఈ కేసీఆర్ కుటుంబం ఇళ్ళకు రాకపోవు. మళ్ళా కేటీఆర్ ఎంత గొప్పలు చెప్తాడు. అరే ఓట్లు వేయక తప్పు చేసినామని చెంపలేసుకుంటారు జనం. ఓట్లు వేయింది మా తప్పే. కానీ 10 ఏళ్ళు చేసిన అభివృద్ధిని ప్రజలకు తీసుకుపోలేకపోయినాం, ప్రజలకు చూపించలేకపోయినాం, ప్రచారం చేసుకోలేకపోయినాం, అందుకే మేము ఓడిపోయినాం అనేది కేటీఆర్ నమూనా చెప్తున్నాం. ఎందుకు ప్రచారం ఏం చేసుకోవాలి? నిజం వాళ్ళకు తెలియదా జనాలకు? అరే కరెంటు ఉండేనాయా? కరెంటు లేకుండే. కాంగ్రెస్ పార్టీ కాలంలో కానీ తెలుగుదేశం పార్టీ కాలంలో కానీ కరెంటు రాకుండే. టీఆర్ఎస్ కాలంలో కరెంటు వెలిగింది. గుర్తుంచుకున్నారే జనం, గుర్తుంచుకున్నారు జనం. ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం ఇంకా గుర్తున్నది. ఇవాళ ఉచితంగా ఇచ్చే బియ్యం మోడీ ఇస్తాడని ప్రజలకు తెలిసింది. ఇవాళ ఎవ్వరు ఏం చేస్తాననేది ప్రజలు ఎట్టోళ్ళు గారు, లీడర్లు ఎట్టోళ్ళు. లీడర్లతోనేం పని కాదు. లీడర్లు అబద్ధాలు చెప్తానులా, నిజం చెప్తానులా, ఇంటర్ అంతలా చెవులు ఇట్లా వేసి. ఇప్పుడు ఎట్లా రాజా యాదవ్ నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా? రాజా యాదవ్కి ఏం అక్కర? వీడు ఏం చెప్పినా నిజమే చెప్పి సావాలి. వీరికి ఏమక్కరా? నా నెత్తి ఎంటికలు, నేను రింగుల ఎంటికల కాంచెల్లి నీకు ఇంకా రింగులు లేవు, నాకు రింగులు ఉండే. రింగుల ఎంటికల కాంచెల్లి తిరుగుతానా, 17 ఏళ్ళకు దోతి కట్టుకొని తిరుగుతానా. ఇప్పుడు వీనికి ఏమక్కరా? ఏమవుతానని ఏదో ఈ గులాబీ కండువా కప్పుకొని చచ్చిపోదామని బీజేపీలోకి వచ్చిన తప్ప. గులాబీ కండువని ఎందుకు అనుకున్నావు? అంటే నేను బీజేపీలో నేను అక్షర జ్ఞానం నేర్చుకున్నది బీజేపీలో. ఓకే. నేను 17 ఏళ్లకు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసినండి కాబట్టి అందులోనే నేను జనతా పార్టీ పోయినా, దాని తర్వాత బీజేపీగా మనగలిగింది. ఆ బీజేపీలో ఉన్నా. సరిగ్గా జంగారెడ్డి గారి శిష్యునిగా మనగలిగిన నేను. అందుకనే నేను ఈ కండువా కప్పుకొని చచ్చిపోదామని వచ్చిన తప్ప బీజేపీలకు నాకేమక్కర. బీజేపీలో నాకేమైనా పదవులు ఇస్తారని వచ్చిన. ఇప్పుడు కమలం కండువా కప్పుకొని చచ్చిపోవాలి. కమలమే. గులాబీ అంటే కమలం పార్టీ కాదు, కమలం. ఓకే. కమలం కండువా కప్పుకొని చనిపోవాలి అంతే, ఇంకేం లేదు. ఈ లోపల అన్ని నిజాలు భావితరాలకు చెప్పిపోవాలి. ఈ లోపల నిజాలు భావితరాలకు చెప్పిపోవాలి. ఏమి చెప్పిపోవాలి? మా కేసీఆర్ అన్న నమ్మబలికిండు, సంతానాన్ని తీసుకురానన్నాడు, తీసుకొచ్చిండు. తొలి ముఖ్యమంత్రిని దళితునే చేస్తానన్నాడు, చెయ్యలేదు. తీర సమయానికి ఆయనే కూర్చున్నాడు. కూర్చున్నాక ఆయన కుటుంబ సభ్యులే దోషులు. ఆయన కుటుంబ సభ్యులు ఆనాడు దోషులు. కానీ అన్నో కానీ కేసీఆర్ వద్దురో, ఈ అన్నో కానీ ఆయన రావద్దురో అంటే కాంగ్రెస్ వచ్చింది. బీజేపీ వాడు బీసీ ముఖ్యమంత్రి అన్నాడు, కానీ వాడు అందుకోవడం కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది. రేవంత్ రెడ్డి రేవు తిప్పుకున్నాడు. వాళ్ళ కుటుంబం ఒక్కటే దోషింది. వీళ్ళు ఎవరు పడితే వాళ్ళే అంటాను. మరి నిజమేంతో తెలియదు. బీజేపీ నాయకులు ఎవరు దోసుకోవట్లేదు అంటారా? బీజేపీ నాయకులు దోసుకుంటే అంటారు పట్టుకొని ఉంటాడు అక్కడ. బ్రహ్మచారి యావత్ ప్రపంచంలో నంబర్ 1, 2, 3 అమెరికానే గడగడలాడిచ్చేటువంటి నాయకుడు. అమెరికానే గడగడలాడిచ్చే నాయకుడు. ఇక్కడ ఏమైనా ఉంటే చూపెట్టండి, తప్పే ఉన్నది. కానీ ట్రంప్ దగ్గర సరెండర్ అయిపోయాడు మోడీ అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కదా. ఎక్కడ మరి ట్రంప్కు గంత గాబరెందుకు అవుతాడు? అన్న ట్రంప్ కనుక సిలిండర్ అయితే ఈ ఇండియన్స్కి ఇబ్బందులు ఎందుకు పెడతాను? వాళ్ళు మన మీద ట్యాక్స్లు ఎందుకు ఎత్తాను?
విషయ పరిజ్ఞానం తెలుసుకోవాలి ఉన్న దాంట్లో. ఇక రష్యాను చైనా ఇండియా ఒక్కటైతుంది అనేటువంటి ఏదైతే ఆ వేదిక కనిపిస్తుందో ప్రపంచమే ఇట్లా తొంగి చూస్తుంది, గజ్జు అంటుంది. అందరు మన నాయకుని ముఖాన్ని చూస్తాను. నాకు నోబుల్ శాంతి బహుమతి ఇయ్యో ఈయనలే అని అమెరికా దేవులాడచ్చునా, అమెరికా దేవులాడచ్చునా. నాకు నోబుల్ శాంతి బహుమతి కావాలి, నోబుల్ శాంతి బహుమతి కావాలి. నేను చెప్తానా, నోబుల్ శాంతి బహుమతి మోడీ గారే వరిస్తుంది కావచ్చు, మోడీ గారినే వరిస్తుంది కావచ్చు. ఆయన ఏం దేవురించలేడు, ఎక్కడికి పోతలేడు. రైట్. మనం జనతా గ్యారేజ్ అనుకున్నాం. సో జనతా గ్యారేజీ పెట్టుడు తప్పంటారా లేకపోతే ఎట్లా అంటారు? ఎందుకంటే జనాల సమస్యలకే సొల్యూషన్ చెప్తామంటున్నారు, జనాలకి అండగా ఉంటామంటున్నారు. తప్పేమున్న దానిలో? నువ్వు 14 ఏళ్ళు ఉద్యమంలో నీ ఎంబడి ఉన్నారు కదా జనాలు, 10 ఏళ్ళ పరిపాలనలో నీ ఎంబడే ఉన్నారు కదా. ఆనాడు మర్చిపోయిన జనాలకు ఇవాళ నువ్వు జాతకాలు చెప్తావా? జనతా గ్యారేజ్ పెట్టి నువ్వు జనతా గ్యారేజ్ కంటే మొట్టమొదలు నీ ఇంటి సమస్యను పూర్తి చేయి, నీ ఇంటి సమస్యను పూర్తి చేయి. నేను కేసీఆర్ గారికి ఒక మనవి చేస్తాను. ఏం మనవి అంటే, అన్న నువ్వు లక్ష నాగన్లు కట్టి రామోజీ ఫిలిం సిటీని దుంతనన్నావు కదా, అది ఏమైందన్న చెప్పవా? చెప్పవా అంటానా? ఏమేమి తప్పులు జరిగినావు ఈ మంది ఆగమైన దానికంటే నువ్వే చెప్తే అయిపోతుంది కదా. ఊకే నీ ఆరోగ్యం కూడా మంచిగా లేదు కాబట్టి అన్నీ చెప్పు. ఎవరు నేను తప్పున్నదో చెప్పు. నా కొడుకు ఇది తిన్నారు, నా బిడ్డకి ఇది తిన్నది. అవుతుందా? సాధ్యమా? అట్లా తప్పును ఒప్పుకోగలుగుతారా? ఆయన స్ట్రేట్ ఫార్వర్డ్ మ్యాన్. తెలంగాణ తెచ్చిన మునగారిని చెప్తాను కదా, నేను సావు నోట్లో తలబెట్టినని చెప్తాను కదా. అన్నాడు సుష్మా స్వరాజ్ వాదించిందని చెప్తలేడు కదా. సుష్మా స్వరాజ్ వాదించింది, సోనియా గాంధీ బిల్లు పెట్టిందని చెప్తలేడు కదా. నేనే సావు నోట్లో పోయి తెచ్చిందని చెప్తాను కదా. అదే ఒకవేళ నిజమైతే అన్నీ చెప్పు. ఎందుకంటే చరిత్ర 100 ఏళ్ళే బతుకుతామే, ఎక్కువ 100. కాబట్టి ఈ లోపల చెప్తే ఏమవుతుంది? రేవంత్ రెడ్డి చేసిన తప్పు కూడా చెప్పు, బీజేపీ ఏమైనా తప్పు చేస్తే చెప్పు, ఎవడేం తప్పు చెప్పిండో చెప్పు. నువ్వు చీలిక పలికినాడు వాళ్ళకు. నువ్వు తెలంగాణకు ఆది పురుషుడు అని చెప్తాను కదా. నువ్వే మీ వాళ్ళని నేను గాంధీ అంటాను కదా, నువ్వు చెప్పు ఏమవుతుందన్న. ఇక మళ్ళీ రామరామనంటే రాజ్యం ఎక్కేది లేదు, మంచం ఎక్కి పిల్లలు అనేది లేదు, నువ్వు వచ్చి మళ్ళా దాని సింహాసనం మీద కూర్చుండేది లేదు. కాబట్టి నువ్వు ఒక నిజం చెప్పిపోతే అయిపోతుంది కదా. మంచి అయినా చెడ్డైనా తెలంగాణ తెచ్చిన మోగోనివనే నిన్ను అనుకుంటాను. అరే గా కేసీఆర్ మోగోడు బ్యాంచదు, అన్ని జాతకాలు చెప్పిండు, అందరి తప్పులు చెప్పిండు అని అనుకుంటారు కదా. ఎందుకు చెప్పు? ఆఖరికి నువ్వు రాసి నీకు ఇప్పుడు నీ వాయస్ కొద్దిగా మంచిగా అనిపించలేదు, ఎందుకో ఈ మధ్య వాయస్ వస్తలేదు, పాతయ్య పెడతాను కేసీఆర్, పాతయ్య పెడతాను పెద్ద మనిషి. అందుకనే నువ్వు పత్రికా ప్రకటన చేయి, పత్రికా ప్రకటన చేయి. గీ తప్పు గివింది ఆనాడు ఉద్యమంలో ఎవరు పాల్గొన్నారు, జైలుకి ఎవరు పోయినలు, జైలుకు పోయిన వాళ్ళ ఉసురు తగులుతుంది నీకు. అందుకనే ఆ జైలు పోయిన వాళ్ళకు ఏదన్నా తావు చెప్పు, రేవు చెప్పు. రైట్. ఎట్లా చూస్తారే కేటీఆర్ జైలుకు పోతాడు ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ 4-5 పొద్దులు అని చెప్పేసి చర్చ జరుగుతున్నది. అది కొంత కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటున్నారు. ఇక కింద అరవింద్ కుమార్ కావచ్చు, ఇంకో ఆయన రెడ్డి ఎవరు ఉన్నట్టు, వీళ్ళందరూ కూడా జైలుకి పోతారు, ఇది ఖాయం అనే చర్చ జరుగుతున్నది. పోయే అవకాశం ఉన్నదా? రాజకీయాలలో ఇవి సాధ్యమసాధ్యాలు అవి ఉంటాయా? ఇప్పుడు ఆయనే చెప్పిండు కదనే, ఆయన ఏమని చెప్పిండు, క్యాబినెట్ ఆమోదం అక్కర్లేదు నాకు, నేనే చేసిన, నేనే పైసలు ఇవ్వాలి పర్మిషన్ లేకుండా నేనే తీసుకున్నా, నేనే ఇవన్నీ చేసిన అని తను చెప్పిండు కదా. అలా తప్పు తేలితే ఎవడైతే ఏమో కూడా పోకుండా ఏం చేస్తారు? వాళ్ళ చెల్లెల్ని పోయింది, మరి తివారి జైలుకు వాళ్ళ చెల్లెల్ని పోయింది, ఏదో నేరం చేస్తే పోయింది. దీని మీద కూడా ఏదైనా నేరం ఉన్నదంటే మరి ఆయన గవర్నర్ దగ్గర ఉన్నదంటాను కదా కాగితం, ఫైల్ అందానిక పోయింది కదా, అదే అందానిక పోయింది, ఆగుతా. ఇప్పుడు పంచాయతీ రాజుగా వీళ్ళు చెల్లదా కానీ ఆ చెల్లేదో కాగితం పంపుతానైతే సంతకం అయితే అయ్యి యువతలకు వచ్చిందా? రాలేదు. ఇది కూడా వస్తుంది కావచ్చు, భర్తీ చేస్తారు కావచ్చు, చేస్తే తప్పే ఉన్నది. ఈయన పోయి వచ్చినాక ముఖ్యమంత్రి అవుతాడు కావచ్చు, మళ్ళీ ఆయన జైలు పోయి వచ్చినాడు ముఖ్యమంత్రి అవుతాడనే కదా. వాళ్ళదంతా జైలు పోయేస్తే ముఖ్యమంత్రి, ఇక జైలు కన్నా పోతామని. అట్లాంటి కవిత ముందు పోయింది కదా, జైలు కవితనే ముఖ్యమంత్రి అవుతుందా మరి? ఇప్పుడు ఆమె పంచాయతీ అదే కదా. నేను ముందుగా జైలు పోయినా,
నేను లిక్కర్ కేసులో పోయినా కూడా నేను ముందుగాల పోయినా అది తివారీ జైలు పోయినా వాళ్ళ మరి ఈయన నేను లేస్తారో తెలియదు స్టేట్ జైలు కాదు ఇక సెంట్రల్ నేను సెంట్రల్ తివారీ జైలు పోయినా ఏమా హేమీలు ఉంటారు బద్మాష్ ఖాన్లు అందరూ నాట దమచేస్తారు కాబట్టి నేను గన్లో పోయినా అని ఆమె పంచాయతీ కదా కాబట్టి మరి ఈయన పంచాయతీ ఈయన ఈ జైల్లో ఎత్తారు కదా ఆమె మీదికి ఉంటుంది ఒకవేళ ఈయన జైలుకు పోతే ఆమె మీదికి ఉంటుంది ఎట్లా మీదికి ఉంటుంది అది తివారీ జైలు అవుతుంది ఇది ఇక్కడి జైలు అవుతుంది ఆమె మీదికి ఉంటుంది ఎట్లా 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 చూడవచ్చు అంటే ఈ అరెస్టులు కావచ్చు ఇవన్నీ కావచ్చు మొన్న కాళేశ్వరం కేసు కూడా సిబిఐకి అప్పగించడం ఇదంతా కాంగ్రెస్ బీజేపీ రెండు చీకటి భాగవతము చీకటి ఒప్పందాల వల్లనే మా కేసుల్ని మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు మా కేసుని సిబిఐకి అప్పచెప్తున్నారని కేటీఆర్ మధ్య కాలంలో కామెంట్ చేసింది ఒక్కటే కాంగ్రెస్కు బీజేపీ చీకటి ఒప్పందం ఉన్నదా కాంగ్రెస్కు బీజేపీ చీకటి ఒప్పందం ఉంటుందనే ఎక్కడన్నా వాడు త్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకిస్తాడు కాంగ్రెస్ వాడు 370 ఆర్టికల్ను వ్యతిరేకిస్తాడు కాంగ్రెస్ వాడు ఇవన్నీ వ్యతిరేకిస్తాడు కాంగ్రెస్ ఆయన రాహుల్ గాంధీ నోటికి వచ్చినట్టు మోడీ గారిని తిడతాడు అటువంటిది కాంగ్రెస్ పార్టీను వీళ్ళు ఒకటవుతారే నీకేనన్న దిక్కు లేకపోతే నీకేనన్న సక్కి లేకపోతే నీ పార్టీ నాయకత్వం కూసైనాడు ఎవడన్నా మిగిలినోడు బీజేపీలో పోతాడు కానీ వాళ్ళు ఎందుకంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా పెరిగిండు బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనేది కాంగ్రెస్ వ్యతిరేకంగా పెరిగింది అటువంటి పార్టీల నాయకులు ఉన్నారు వాళ్ళకు క్యాడర్ ఉన్నది అటువంటి క్యాడర్ తప్పిన రేపు గీతే బీజేపీ పోతారు కానీ నీ కాంగ్రెస్ పార్టీను మీరైతే మిగిలరు ఎవరు కేసీఆర్ రాడు కేటీఆర్ అంతోడు కందిరం అంటుతాంది ఆయన ఇంకా హాంభావం పోలేదు ఇంకా హాంభావ స్వభావం ఎక్కువ ఉన్నది జనమే తప్పు చేసిందని అంటాడు మేము ఎక్కడైనా పొరపాటు చేసినామేమో వీళ్ళని మనసు నొప్పించినట్టున్నది అందుకనే మాకు ఈ శిక్షేషన్లు అనేటువంటి ఆలోచన అత్తలేదు మీ కుటుంబంలో గన్ని పంచాయతీలు ఇంకా మీకు రేవు కొత్తరని ఎట్లా అనుకుంటానులే మీకు అడరేమని ఉంటే లీడర్షిప్ ఏమైనా ఉంటే వాళ్ళు ఎంకులాడుకుంటే బీజేపీ కనిపిస్తుంది వాళ్ళకు బీజేపీకి 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ ఉన్నారు కానీ వాళ్ళకు లీడర్ల కొరతున్నది నేను బీజేపీలో ఉండి చెప్తాను నిన్న మొన్న కూడా జాయిన్ అయ్యారు కదండి ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్లో అయితే లేరు సెంట్రల్లో ఉన్న బీజేపీలో అయితే లేరు నేను కరీంనగర్కి వెళ్ళి 2-3 జాయిన్ అయినట్టున్నారు బీఆర్ఎస్ పార్టీలో పార్టీ పని అయిపోయింది అంటారు కానీ పార్టీలో జాయిన్ అవుతారు మరి ఎట్లా అనుకోవాలి పోయినోనికో కాండవ కప్తే అయిపోయాయి మళ్ళీ వచ్చినట్టు వానికో కాండవ కప్తే అయిపోయాయి ఏమున్నది దాంట్లో ఇప్పుడు గల్లా పోతారు ఇప్పుడు ఎవడన్నా ఎవడు పోతాడు ఎవడు పోడు సరే ఇప్పుడు మీరు కుల్లంకుల చెప్పాలి మీరు ఒక రైతు కుటుంబం బీజేపీ పార్టీ నాయకులు కేసీఆర్తో కలిసి తిరిగినటువంటి వ్యక్తి ఈ యూరియా కొరత కాంగ్రెస్ తప్ప కేంద్రంలో అధికారంలో బీజేపీ తప్ప ఎవరిది తప్పు ఎందుకు సకాలంలో రైతులకు యూరియా అందించట్లేకపోతున్నారు ఇప్పుడు యూరియాలో అన్ని రాష్ట్రాలలో అవుతుందా ఇక్కడనే అవుతుందా అయితే మిగతా రాష్ట్రాల్లో కూడా అవుతున్నది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది మిగతా రాష్ట్రాల్లో కూడా నడుస్తుంది నేనేమంటానంటే యూరియా కొరత అనేది సహజంగా నైట్రోజన్ ఎత్తే పచ్చగా అవుతుంది అనేది రైతు ఉద్దేశం నాటి నుంచి నేటి వరకు వాళ్ళకు అవగాహన కల్పించలేదా లేకపోతే సరైన స్టాక్ సరైన టైంలో తెచ్చి పెట్టుకోలేదా వీళ్ళు అంటే రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం ఉంటుంది తప్ప అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఇప్పుడు సప్లై చేసేది అయితే సప్లై అవుతుంది కదా ఉత్తరప్రదేశ్లో తిప్పలనదా మధ్యప్రదేశ్లో తిప్పలనదా 18 రాష్ట్రాలు బీజేపీ పరిపాలిస్తుంది అక్కడ తిప్పలనదా ఇక్కడనే ఎందుకు తిప్పలొస్తుంది వీళ్ళు అందరికి సరిగ్గా ఎవ్వరికి ఎంత ఎండెండి ఉంటుందో వాళ్ళకి అంత పంపుతారు కదా వీళ్ళకే ఎందుకు కష్టం వస్తుంది కానీ మరి మీ పార్టీ నాయకులు ఇప్పుడు కొంతమంది రఘునందన్ రావు లేకపోతే ఇంకో నాయకులు కొంతమంది ఆపరేషన్ సింధూర్ వలనో ఇతర కారణాల వల్ల ఆగిపోయిన ముచ్చట వాస్తవమే కొంత ఆలస్యమైందని కూడా చెప్పిన సందర్భాలనే కదా సరే ఒక్కటే నేనేమంటానంటే ఆలస్యమైనా కూడా రైతులకు అందించుట్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది కదా ఆలస్యమైన మాట వాస్తవం అని మీరు చెప్తాను కాబట్టి నేను దాన్ని ప్రశ్నించటం లేదు ఒకవేళ ఏదన్నా యుద్ధమో లేకపోతే ఆ సమయంలో ట్రాన్స్పోర్టేషనో ఏదన్నా ఆగిన సందర్భంలో లేట్ అయినా కూడా దాన్ని అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు కదా ఇప్పుడు అనేక సార్లు ముఖ్యమంత్రి పోతాడు అగ్రికల్చర్ మంత్రిని కలుతాడు అనేక మంది మంత్రులను కలుతాడు కదా ఈ కొరత ఎందుకు నువ్వు తీరతలేదు
అంటే నాకు తుమ్మలాంజరావు గారే స్వయంగా చెప్పిండు ఈ లైన్లు ఉండేతోళ్ళు రైతులు కాదు అని. లైన్లు ఉండేతోడు రైతులు కాదు, ఇంటికాడు ఉండాలి అంటే ఇలా ఈ కొరత అన్నప్పుడు అంటే దొరుకుతలేనే బదనాం అయినప్పుడు, దొరుకుతలేదు అనే బదనాం అయినప్పుడు కృత్రిమ కొరత కూడా అవుతుంది. అది ఎట్లా ఎట్లా అంటే నిలబడ్డోడే నిలబడతాడు, ఒక్కొక్కరి ఇంటికాడ 4 బత్తాలు ఉంటాయి, మళ్ళీ ఒక బత్త కోసం అమ్ముతాడు. బ్లాక్ మెయిల్ అవుతుంది, ఇలా బ్లాక్ మార్కెట్ అవుతుంది. కాబట్టి అనేక రుగ్మతులు ఉంటాయి దీంట్లో. అంటే చిత్తశుద్ధితోని పాలకులు కనుక ఆలోచించి, పాలకులు ఒక్కరితోనే కాదు, ఎమ్మెల్యేతోటో ఎంపీటీసీతోటో సర్పంచ్తోటో వీళ్ళతోనే కూడా కాదు, ఆఫీసర్లు అందరూ సమన్వయంగా పనిచేస్తే ఈ కొరత పెద్ద కొరత ఈ తీరకుండా పోదు. అనేక సంవత్సరాల నుంచి యూరియా కొరతను ఎదుర్కొన్నాయి ప్రభుత్వాలు, రైతులు ఎదుర్కొన్నారు. మేమైతే మహారాష్ట్ర పోయి తెచ్చుకున్నాం, ఒక యూరియా బత్త మహారాష్ట్ర పోయి తెచ్చుకున్నాం. అప్పుడు నేను వయసుని మహారాష్ట్ర పోయి తెచ్చుకున్నాను. అంటే ఏం కాదు, చల్లబడుతుంది, ఇది అయిపోయింది. ఇప్పుడు వరి ఇంత అంది, వరి ఇన్నాక యూరియా మోకాన పోతే కూడా ఉంటాడు, చల్లబడుతుంది, ఏం కాదు. రైట్. ఇక జూబ్లీహిల్స్ ముచ్చటకు వస్తే ఏంది బీజేపీ స్టాండ్ ఏంది? జూబ్లీహిల్స్లో ఎవరిని బరిలోకి దించే అవకాశం ఉన్నది? టైం పడుతుందా ఏంది? కాంగ్రెస్ ఇప్పటికే మంత్రులు తిరుగుతూ ఉన్నారు, అక్కడ కొంత శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కొంత కాంగ్రెస్ అధికార పార్టీ చాలా యాక్టివ్గా ఉన్నది, ఈసారి ఎట్లయినా గెలవాలి సీట్ అని చెప్పేసి. అంటే అధికార పార్టీకి ఉండే, ఎందుకంటే వాళ్ళకు హైదరాబాద్లో ఒక సీటే మొన్న కంటోన్మెంట్లో గెలిచారు. ఎస్, నెక్స్ట్ ఈ సీటుని గెలవాలనేటువంటి ఆలోచన ఉంటుంది. అది మా కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ కిందకి వస్తుంది. అది వరకు దత్తాత్రేయ గారు పార్లమెంట్ మెంబర్ ఉండే, మరి దత్తాత్రేయ గారి కూతురు కూడా ఉన్నది. ఆమె కనుక క్యాండిడేట్ అవకాశం కనుక కల్పిస్తారా, వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారో బాగానే ఆలోచిస్తాడు. కిషన్ రెడ్డి గారు కూడా బాగానే ఆలోచిస్తాడు కదా, ఎందుకంటే ఇది మున్సిపల్ కార్పొరేషన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇది 2 జాతీయ పార్టీల మధ్యనే ఉంటుంది లడై, 2 జాతీయ పార్టీల మధ్యనే ఉంటుంది. కానీ బీసీ ఓరియంటేషన్గా నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు 90% మరి చిన్న శ్రీశైలం కొట్టుకిస్తారని అనుకుంటాను నేను. నవీన్ యాదవ్కి ఇస్తారని అనుకుంటాను నేను. ఒకవేళ నవీన్ యాదవ్కి ఇస్తే మాత్రం టైట్ ఉంటుంది. అవుతుందా నవీన్ యాదవ్ తోటి? నవీన్ యాదవ్తో అవుతుంది. అనుభవం లేదు, యూత్ అనుభవం కంటే ఏంటంటే ఆయన ఇదివరకు ఎంఐఎం తరఫున పోటీ చేసిండు. పోతే వాళ్ళ కుటుంబం బాగా అన్ని విధాల ప్రతి విషయంలో ఇన్వాల్వ్మెంట్ అవుతారు. ఎవరికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా, పంచాయతీ ఉన్నా చెడాయిది ఉన్నా, ప్లాట్ పంచాయతీ ఉన్నా, ఏది ఉన్నా కూడా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవుతారు. ఆయన టఫ్ క్యాండిడేట్ అవుతాడు. కాబట్టి బీజేపీ కూడా సరిగ్గా ఆలోచిస్తుందని అనుకుంటాను నేను. ఒకవేళ మా దత్తాత్రేయ గారి బిడ్డను పెడితే మాత్రం ఆమె కూడా అలై బలై చైర్మను, పబ్లిక్లా ఉండేటోళ్ళు వాళ్ళు. అక్కడ మళ్ళా ఈ గొల్ల కుర్మలో ఓట్లే ఎక్కువ ఉన్నాయి, 60,000 ఓట్లు ఉన్నాయి. యాదవ్ వర్సెస్ గొల్ల కుర్మా వర్సెస్ యాదవ్ లేదు, అందరు కలిస్తే 60,000 ఓట్లు ఉన్నాయి. ఓకే ఓకే. ఇప్పుడు దత్తాత్రేయ గారు కుర్మకు సంబంధించి యాదవ్ సామాజిక వర్గం ఎవరికి వెళ్తేందా, ఒకరికి వెళ్తారు, ఏమవుతుంది అంత ఒకటి ఏమవుతుంది, ఓళ్ళకి వెళ్తారు, ఓ బీసీ ఓడికి వెళ్తాడు, ఏమవుతుంది. ఒకరు బీసీ రిజల్ట్ వస్తే తప్పేమున్నది. ఎల్లకాలం వీళ్ళేనానే ఇక మేము వద్దా. రైట్. ఇది మొత్తం మీద కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు బీజేపీ నేత రాజా యాదవ్ గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. జనతా గ్యారేజ్ పెట్టే ముందు కుటుంబ సమస్యల్ని సాల్వ్ చేసుకోమని చెప్తా ఉన్నారు. మరోవైపు 10 ఏళ్ల పాటు ప్రజలని పట్టించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు ప్రజలే మమ్మల్ని ఓడగొట్టిరు, ప్రజలే తెలివెళ్ళు కాదన్నట్టుగా ప్రజల మీద బదలాం లేపుతున్నారు. సో దయచేసి అహంకారాన్ని తగ్గించుకోవాలి కేటీఆర్ అంటూ కొంత సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుందో. కేటీఆర్ అరెస్టు కూడా అయ్యే అవకాశం ఉన్నట్టుగా అని చెప్తా ఉన్నారు రాజా యాదవ్ గారు. చాలా రోజుల నుంచి అదే ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ప్రధానంగా కల్వకుంట్ల ఫ్యామిలీ బీఆర్ఎస్ పార్టీ ఎటువైపుగా మలుపు తిరగబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.